తరహా మధ్య తరహా పరిశ్రమల్ని తీసుకొచ్చింది. వాళ్ళు కూడా పారిశ్రామికీకరణకు దేనికి కూడా వాళ్ళు మోకాలు అడ్డలేదు. కానీ వాళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు రామారావు గారు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు పెట్టిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు సీఎం గా 95లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి ఒక టెక్నాలజీకి విజనరీ లీడర్ కి ఆయన ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మిగిలారు. అందులో భాగంగానే ఆనాడు హైదరాబాద్ కి మైక్రోసాఫ్ట్ ని తీసుకొచ్చి సైబరాబాద్ నగరాన్ని నిర్మిస్తే ఈవేళ ఎన్ని లక్షల కుటుంబాలు అక్కడ లక్షలు సంపాదిస్తూ వాళ్ళ తల్లిదండ్రులను ఉద్ధరిస్తున్నారు. ఆ యువత అంటే యువతకి ఒక భవిత, ఒక భరోసా ఇచ్చింది ఆ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ విప్లవం అని ఖచ్చితంగా చెప్పి తీరాలి. అటువంటి ముందు చూపుతో ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప, ఒక ప్రభుత్వం మంచి చేస్తే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు దాన్ని అల్లరి చేసి అబాసుపాలు చేసి బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టనే మా మాట. గూగులమ్మ, కోనలమ్మ, తెలుగు నేల మీద కోనలమ్మ పేరు విన్నాం, ఇప్పుడు గూగులమ్మ పేరు వింటున్నాం. ఇప్పుడు అమెరికా తర్వాత ప్రపంచంలో భారతదేశానికి వచ్చినటువంటి గూగుల్, అది ఈవేళ ఏపీకి వచ్చి విశాఖలో నెలకొల్పబడుతుందంటే బుర్రున్న ప్రతి తెలుగువాడు, ప్రతి ఆంధ్రుడు కూడా స్వాగతించాలి దాన్ని. అంతేగాని కరెంటు లాక్కుంటుంది, లేకపోతే ఏదో అవుతుంది, అక్కడ ఏదో అనారోగ్యం బారిన పడతారు, ఇదేమిటంటారు దీన్ని? ఇది తప్పు కదండి. ఇది అల్లరి చేయడం అనరా? లేకపోతే ఒకళ్ళ సమర్థతను చూసి అసూయపడ్డం అనరా? ఒక మంచి పనిని చూసి ఏడవడం అనరా దీన్ని? అటువంటి కార్యక్రమమే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఇప్పుడు ఒక పరిశ్రమ లేకపోతే ఒక వ్యాపార సంస్థ రాష్ట్రానికి వచ్చి పెడితే ఉద్యోగాలు రావా? అక్కడ ఉన్నటువంటి భూగోళిక పరిస్థితుల్లో లేదా మౌలిక సదుపాయాల విషయంలో ఆ ప్రాంతం అభివృద్ధి చెందదా? ఒక నేషనల్ హైవే వేస్తుంటే చాలా మధ్యలోంచి పొలం గట్టుల్లోంచి అప్పటి వరకు అక్కడ ఎకరం ఒక 20 లక్షలు 15 లక్షలు ఉన్నటువంటి ఏరియాలో ఎప్పుడైతే నేషనల్ హైవే వేస్తున్నారో ఆ భూముల రేట్లు పెరుగుతున్నాయి. అదేవిధంగా ఆ రోడ్డు ఇరుపక్కల కూడా ఆ నేషనల్ వే పొడుగుతా కూడా అనేక వ్యాపార సంస్థలు వెలుస్తూ ఉన్నాయి. అంటే అది అభివృద్ధి. అది ఒక రోడ్డు, ఒక నేషనల్ హైవే వస్తేనే ఇంత అభివృద్ధి జరుగుతుంది కదా. మరి అలాంటిది ఒక దిగ్గజ సంస్థ గూగుల్ లాంటి ఒక ప్రసిద్ధమైనటువంటి సంస్థ వచ్చి రాష్ట్రంలో విశాఖపట్నంలో ఒక సంస్థని పెట్టించే సామర్థ్యం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని ఎందుకు ప్రశంసించరు వీళ్ళని అడుగుతున్నాను నేను. అది గొప్పతనం కాదా? ఆ కంపెనీని ఇక్కడ తీసుకురావడం ప్రపంచంలో ఏ దేశం ఉన్నా తీసుకెళ్ళిందా? లేకపోతే ఇండియాలో ఏ రాష్ట్రం ఉన్నా తీసుకెళ్ళిందా? వేళ చెప్తున్నాను సార్, ప్రధానమంత్రి గారు కూడా గూగుల్ వచ్చిన తర్వాత బాబు గారు సామర్థ్యాన్ని ఆయన అప్రిషియేట్ చేశారు. ఒకంత ఆయన వండర్ అయ్యారు. అంత చాకచక్యంగా ఒక సంస్థను తీసుకొచ్చారు. అంటే విశాఖపట్నంలో పెట్టే ఈ గూగుల్ వ్యవస్థ ద్వారా ప్రపంచానికి ఆ డేటా రిలీజ్ అవుతుంది. తద్వారా ఆంధ్రాకి ఆదాయం వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, అక్కడ మౌలిక సదుపాయాలు కలుగుతాయి. అదొక నగరంగా 10,000 ఎకరాలు విశాఖపట్నం పెరవాడ దగ్గర అదొక పెద్ద నగరంగా రేపు పొద్దున్న భవిష్యత్తులో శోభిల్లబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేస్తే మేధావులందరూ విమర్శిస్తారు. ఫస్ట్ అదే మేధావులు ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో పోయిన తర్వాత ఆయన గొప్పతనాన్ని కొనియాడతారు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఆయన్ని అక్రమ కేసులో ఇరికించి 53 రోజులు జైల్లో పెడితే తెలంగాణ గడ్డ మీద కదం తొక్కింది ఎవరండి? ఆ సైబరాబాద్ లో ఆ ఐటీ ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి ఉద్యోగులే కదా. ఎంత ఉద్యమాన్ని చేశారు, ఎంత అండగా బాసటగా దండగా కైదండగా నిలిచారు. అది నాయకుడికి వచ్చే రిజల్ట్. అది రైట్ సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రజల నుంచి కోరుకునేది అదే. ఒక అభిమానాన్ని కోరుకుంటాడు ఆయన. కాబట్టి ఈ గూగుల్ ని హృదయపూర్తిగా మేము స్వాగతిస్తున్నాం. ఆంధ్ర బాగుపడడానికి ఇది పెద్ద మైలు రాయి. ఇట్స్ ఎ బిగ్ మైల్ స్టోన్. రైట్ సార్, రైట్. ఓకే, శ్రీనివాస్ గారు ప్లీజ్. గోచాల శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి సార్ ఫైనల్. ఇప్పుడు మిత్రులందరూ ఒకటి అర్థం చేసుకోవాలి. అంటే నేను కూడా